వాడు పీడి సాబ్. ఈ ఫోటోలో ఉన్న అతను ఈ కుర్రాళ్ళ లేడే. వాడిదేనయ్యా, చిన్న ఫోటో వేశారు. రేపు నేషనల్స్ కొట్టినప్పుడు చూడు, పేపర్ అంతా ఉంటాడు. ఏవో పీడి సాబ్, పోయినసారి కూడా ఇలాంటి కుర్రాడిని ఒకటి తీసుకొచ్చి ఆడేదో పొడి చేస్తాడు గిడి చేస్తాడని చెప్పి సూట్లు బూట్లు అన్ని నువ్వే తీసిచ్చావు. ఆడు మెడల్ కాదు కదా, ఓ డాల్లేకి బెల్ట్ బీ నైలాయా. ఇస్మాయిల్ బాయ్, అవన్నీ వాడి డబ్బులతో కొన్నావయ్యా. పీడి సాబ్. రాజా, నా జీతం టీఏలు డిఏలు పోను 3,300 చేతికొస్తుంది. ఇంటద్దెకి 1,000 రూపాయలు, వడ్డీలకి 1,000 రూపాయలు, కిరాణికి 1,000 రూపాయలు, చిట్టీలకి 1,000 రూపాయలు పోతే 700 డెఫిసిట్ తో నడుస్తుంది మండి. జీతం అంతా స్పైక్స్ కి పెట్టడం అంటే. సార్ అదేమో సార్, స్పైక్స్ లేకపోతేనే కాళ్ళున్నాయిగా, పరిగెత్తేస్తా. సారీ సార్. నేను మేనేజ్ చేస్తాను కానీ సార్ ఈ వేయించుకొని కొనుక్కో. ఇబ్బంది పడకండి సార్, మీ దగ్గరే ఉంచండి ప్లీజ్ సార్. తాను పట్టుకొని నేను నీ కోచ్ని, జాలేం అక్కర్లేదు. ఇంకో గోల్డ్ మెడల్ కొట్టే చాలు. ఇస్మాయిల్ బాయ్, వీడు రోజు వస్తుంటాడు, బాదం పాలు ఇస్తూ ఉండు, నా ఖాతాలో రాయి. మన అనుకున్న వాళ్ళకి ఇక్కడ ఖాతాలు ఉండవు బాయ్. ఏ రామ్, ఏ దుకాణం ఆప్కా హై. రాము, ఇక చాలు, రారా. ఏంటి? వర్షం పడుతుంది, రా రా. ఏమా వర్షంలో ఆటలేంట్రా? ఈ రోజు చాలా సంతోషంగా ఉందమ్మా. సరే లోపలికి రా. ఈ రోజు నా రోజు, రాజారామ్స్ డే. సరే సరే లోపలికి రా. అంత ఆనందంగా ఉన్నావేంట్రా? మా ఈ రోజు కాలేజ్ లో నాకు సన్మానం చేశారమ్మా. స్పైక్స్ కొనుక్కోమని పీడి గారు 1,000 రూపాయలు ఇచ్చారు. వీటన్నిటికీ మించి నా లైఫ్ లో మొదటి ఆటోగ్రాఫ్ ఇచ్చారమ్మా. ఎవరికో తెలుసా? కళ్ళు బాగుంటాయని చెప్పానే, ఆ బుర్కా పిల్లకి. అబ్బో, చాలా చేస్తున్నావు. ఏం లేదమ్మా, అడిగిందని ఇచ్చాను అంతే. కళ్ళతోనా? ఆ కళ్ళ అవైతే చాలా మాట్లాడతాయమ్మా. కబుర్లు చెప్తాయి, క్వశ్చన్లు అడుగుతాయి, తిడతాయి, కొడతాయి కూడా. అమ్మో, గయ్యాళి కళ్ళు. రేయ్, ఒక నిజం చెప్పు, ప్రేమిస్తున్నావు కదా? ఏం లేదమ్మా. ప్రేమించరా, బాగుంటుంది. నువ్వు మరీ మా పిల్లల్ని చెడగొట్టేస్తున్నావు. ప్రేమ లేకపోతేనే పాడైపోతారు. అయినా మేము అనుభవించిన ఆనందం మా పిల్లలకు మాత్రం అంతా. నా దగ్గరికి సంగీతం నేర్చుకోవడానికి సాయిబుల అమ్మాయి వస్తుందిగా, తన దగ్గర ఉర్దూ నేర్చుకో, పనికొస్తుంది. టీచర్, అదిగో వచ్చేసింది. ఏమ్మా టీచర్, మా వాడికి కొంచెం ఉర్దూ నేర్పిస్తావా? రామ్, వెళ్ళి బట్టలు మార్చుకుని రా. వెళ్ళు. ఏమనుకోకమ్మా, వాడు మనసు ఇక్కడ లేదు. రా. ఏమి, వాడు బట్టలు లేకుండా బాగున్నాడా? నీకెందుకే? అయినా నాకెందుకులేమ్మా, నీకోసం అడిగాను. అబ్బా, చెయ్యి ఎంత చురుకో. మటన్ ముక్కలు బాగా తిని ఇక వాడు చేసి పెడతాడులే బిర్యానీ. అవునే, నేను బిర్యానీ చేస్తాను, వాడు పులిహోర చేస్తాడు. 2 కలిపి తినేస్తాం. నీకు కావాలా? మాకెందుకులేమ్మా మీ మటన్ పులిహోర, మీరే బాగా మెక్కండి. ఇంతకీ మీ భాష నేర్పించావా వాడికి? ఏదో అడిగాడు, ఏదో చెప్పేశాను. ఏంటి అది? కళ్ళు కూడా మాట్లాడగలవు నాకు తెలీదు. నీ కళ్ళు నాతో మాట్లాడేదాకా మనసులో తెలియనేదో అలజడి. ఆ అలజడి కూడా అట్లాగుంటుందని నాకు తెలీదు నేను చూసేదాకా. ప్రాణం లేకపోయినా బతకచ్చని నాకు తెలీదు, అది నువ్వు తీసుకెళ్ళిపోయేదాకా. ఐ లవ్ యూ. హలో, నేను ఉర్దూలో ఎలా చెప్తారు? ఇప్పుడు మీరు నాకు... మిమ్మల్ని కాదండి, నేనేదో నా షార్ట్ స్టోరీ గురించి చెప్తున్నా, అందుకే స్క్రిప్ట్. షార్ట్ స్టోరీయా? నా హైట్ గురించి మాట్లాడుతున్నావా? నీ హైట్ ఏంటి? మరి షార్ట్ స్టోరీ అన్నావు, నన్నే అన్నావు కదా. అయ్యో, నిన్నెందుకంటున్నా మా తల్లి, నా కాలేజ్లో నాకేదో షార్ట్ స్టోరీ ఉంది, దానికోసం. నాతో ఏం చెప్పాలో నేనే వాడికి చెప్పాలి.
నేనే నాలో నుంచి బయటకు వచ్చి నన్ను చూసుకుంటున్నట్టుంది. మరి చెప్పావా? మ్యాటర్ మార్చి ఏదేదో చెప్పేశా. పాపం కదే. ఏమైంది? నాతోనేగా చెప్పేది, చెప్పని. మీనింగ్ వేరే అయినా ఫీలింగ్ బాగుంటుంది. అరే రాము బేటా, ఏంది బేటా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదు బాయ్, నా ఫీలింగ్స్ అన్ని ఉర్దూలో రాశా. ఏదో షేరో షాయరీ అనుకో. షేరీ? హా, నీకు మా భాష తెలుసా? నేర్చుకుంటున్నా బాయ్. అరే అరే రాము బేటా, నిజం చెప్పు, నువ్వు మా వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నావు కదూ? ఏ తప్ప? తప్పులేదు బాయ్. బీవీ అంటే ఇంటికి యజమాని. మా వాళ్ళ అమ్మాయి మీ ఇంటికి యజమాని అయిందనుకో, మాకు సంతోషమేగా. నిక్కా కరో. కానీ ఒక డౌట్ బాయ్, మీ వాళ్ళ అమ్మాయిని మా ఇంట్లో ఇవ్వాలంటే ఇస్తారా? ఇస్మాయిల్ బాయ్, రేపు నా గనక కూతురు పుడితే మీ ఇంటికి యజమాని చేస్తా, సరేనా? ఏ? వాహ్వా వాహ్వా. షేరీ షురూ చేసుకో. तुझे खतरनाक करकू है, नोच को चिम्मच को मन में मरना करकू है, तू रोए तो देखना करकू है, तेरे से मिल को रोना करकू है, मेरे दीवांगी तुझे पसंद है तो मेरे शानापन को पटाया तो हाँ मोहब्बत करेंगे. ఎలా ఉంది ఇస్మాయిల్ బాయ్? నిన్ను కొరకాలనుంది, ఇచ్చి గిల్లి చప్పాలనుంది, నువ్వు ఏడిస్తే చూడాలనుంది, నీతో కలిసి ఏడవాలనుంది. నా పిచ్చి నీకు నచ్చితే, నా వెర్రి నువ్వు నమ్మితే రా, ప్రేమించుకుందాం రా. ఇదేనా? అవునా? ఆ, వాడి ప్రేమ నీకు పిచ్చిలా ఉంది కదా. అలా లేకపోతే అది ప్రేమ కాదు కదా. ఇప్పుడు వాడు చెప్తాడు, ఏం చేస్తావు? నవ్వుకుంటాను, ఏడిపిస్తాను. సాడిజం. ప్రేమలో కొంచెం అది కూడా కలుస్తుందేమో. కన్నీళ్లు మనకొస్తే కష్టం అవుతుంది, అవే మన కోసం వస్తే ప్రేమ అవుతుంది. హలో, తను వచ్చేసాడు. నీకో మాట చెప్పాలి. नहीं पता था कि खामोशी भी सुनाई देती है, जब तक हमने आपके आंखों की खामोशी सुन ली. नहीं पता था कि डिस्टर्बेंस भी जरूरी है, जब तक आपके डिस्टर्बेंस ने हमें जिता दिया. नहीं पता था कि जान के बगैर भी हम जी सकते हैं. आपने हमारी जान ले ली, फिर भी हम जी रहे हैं. నువ్వేమంటావు? ఎప్పుడు చెప్తావు? వెయిట్ చేస్తుంటాను, నిన్ను వదలను. టీచర్, 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 ఇక్కడ ఉన్నారా? నీకోసం ఇల్లంతా వెతికాను. ఇక్కడేం చేస్తున్నారు? చెప్పాడా? చెప్పడా? ఎందుకలా చేసావు? జస్ట్ ఫర్ ఫన్. వాడితో నీకు ఫన్ ఏంటమ్మాయి? తనకి